తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్‌కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. 2026 ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా దాదాపుగా మనకున్నటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం, అంటే పాశ్చాత్య ఆస్ట్రాలజీ జ్యోతిష విధాన ప్రకారంగా సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, దాన్ని ఇంచుమించుగా మనము దాదాపుగా 4 గ్రహాలని కలుపుకోవడం, అంటే ఇంచుమించుగా 4 గ్రహాలని కలుపుకోవడం, శని, గురుడు, రాహుకేతువు. అయితే మరి ఇది మనకి ఉగాది నుంచి కదా పంచాంగ శ్రవణము, మరి ఇప్పుడు ఫలితాలు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి భావన మీకు ఉండొచ్చు. అంటే కొంతమందికి ఉత్సుకత ఉంటుంది. 2025 నాకు ఇలా ఉంది, దే ఆర్ క్యాలిక్యులేటెడ్ January 1 to 31 December. ఈ జనవరి 1 నుంచి 31 వరకు, డిసెంబర్ 31 వరకు లెక్కించుకునేటువంటి వ్యక్తుల కొరకు వాళ్ళ సంవత్సరం ఎలా ఉంది కావాలి అంతవరకే. దాంట్లో సనాతన ధర్మానికి కట్టుబడిన వాళ్ళు కొంతమంది ఉగాది పంచాంగం చూస్తే, ఇతర మతాల వారు వారి వారి యొక్క మతానుసారంగా ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉంటుంది 2026 ఓన్లీ అనేటువంటి ఉత్సాహంతో అడుగుతూ ఉంటారు. కాబట్టి దాన్ని కొంత రాబోయేటువంటి గ్రహ సంచారాన్ని కలుపుకుంటూ ఇప్పుడున్నటువంటి 4 మాసాలు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ మాసాలని మనం కలుపుకుంటూ చెప్పేటువంటి గోచార ఫలితాలే 2026 వెస్టర్న్, అంటే ఆస్ట్రాలజీగా, అంటే గోచార ఫలితాలుగా, సంవత్సర ఫలితాలుగా, ఇంగ్లీష్ క్యాలెండర్ సంవత్సర ఫలితాలుగా చెప్పబడుతుంది అన్న విషయాన్ని గమనించుకోండి. అనవసరంగా దానికి ఉగాది గురించి చెప్పేవి చెప్తున్నారు మారిపోతున్నారు అనకండి. ఉగాది పంచాంగంలో జగల్లగ్నం, వర్షలగ్నం, నవనాయక ఫలితం అవన్నీ చాలా వేరే ఉంటాయి. సో అప్పుడు మీకు ఉగాది ఫలితాల ముందు, అంటే మీకు ఫిబ్రవరి, మార్చి ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ 2026లో ఉన్నటువంటి ఫలితాలు ఏంటి, అంటే ఎలా ఉన్నాయి అసలు అని అడిగితే, ముఖ్యంగా మనకి చాలా మటుకు కొంత 12 రాశుల ఫలితాలు చూసినప్పుడు మిథున రాశి వారి ఫలితాలు 2026 సంవత్సరంలో ఎటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదైనా ఉద్యోగంలో అనుకూలత ఉందా స్వామి, నూతన గృహం కట్టాలనుకుంటే కట్టేస్తానా స్వామి, లేదు స్వామి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో పెళ్ళి అవుతుందా అని ఒక అబ్బాయి ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన, స్వామి ఈ సంవత్సరమైనా మా అమ్మాయికి పెళ్లి చేస్తామా, ముహూర్తాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు, ఏం చేయమంటారు స్వామి. తప్పకుండా మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాలు నేను చెప్పవచ్చు. అనేక రకాలు చాలా మంచి శుభ ప్రయాణాలు. ఎందుకంటే గ్రహ సంచార యోగం ఈ రాశి వారికి చాలా బాగుంది. ముఖ్యంగా మొన్నటిదాకా గురుడు వెనక్కి ముందుకి లాగినటువంటి గురుడు ఈ సంవత్సరంలో తప్పకుండా మీకు రేపు ఏప్రిల్ తర్వాత చూడండి, గురుడు వల్ల మంచి లాభాలు ఉన్నాయి, సూపర్ లాభాలు, ధనయోగం, ఉద్యోగ లాభం, గృహలాభం, కుటుంబ సౌఖ్యం. ఎన్నో సంవత్సరాలుగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఉంది. తప్పనిసరిగా మంచి సంతాన యోగం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఉంటుంది. ప్రేయసీ ప్రియులకు కూడా శుభవార్తనే. మీ యొక్క పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. కుటుంబపరమైన సౌఖ్యము, ఆస్తి పంపకాల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోవడం, ఇతరుల కబ్జా కోరల్లో ఉన్నటువంటి మీ ఆస్తులు కోర్టు ద్వారా కానీ, సంయమనం ద్వారా కానీ, మధ్యవర్తిత్వం ద్వారా కానీ కొద్దో గొప్ప ధన నష్టం వచ్చినా, ₹1,00,00,000 వస్తువు 10 లక్షల నష్టం వచ్చినా 90 లక్షల ప్రాపర్టీ మీ వైపు వచ్చే అవకాశం. సరే, ఆ 10 లక్షలు అన్యాయంగా తిన్నవాడు బ్రతికి బట్టగట్టే అవకాశం ఉండదు. ఆ దుర్మార్గులు అటువంటి ధనాన్ని తీసుకున్న వాళ్ళు నాశనం కాక తప్పదు. ఇది గ్యారంటీ దొరుకుతుంది. అది అన్యాయంగా తిన్న సొమ్ము అరగదండి. ధర్మం ఎట్టి పరిస్థితుల్లో ధర్మమే గెలుస్తుంది.
కాబట్టి మీకు ఏదైనా సరే మీకు ఇతరుల కబ్జాకు ఉన్నటువంటి ఈ యొక్క ఆస్తిపాస్తులు మీ చేతికి వస్తాయి. కోర్టు వాదాలు కూడా సమస్యపోయి కోర్టు ద్వారా కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంది. తప్పనిసరిగా మంచి అవార్డు రివార్డులు దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభవంతమైన స్థితి. అంటే గొప్ప విశేషమైనటువంటి సినిమాలు నటించగలిగే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో లాభాలు ఉన్నాయి. పదవి రావడము, లేదా రాజకీయ రంగ ప్రవేశము, ఊహించినటువంటి అవకాశం రావడము. ఆ విచిత్రం ఎందుకు, మనకి ఇప్పుడు గత ఉన్నటువంటి పరీక్షల్లో అది ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా గత వారం రోజుల క్రితం. ఈ ఎలక్షన్స్లలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కూడా మరి ఎలక్షన్స్లో ఎలా ఉన్నాయి పరిస్థితి? ఎవరెవరికి తెలియని వాళ్ళకి దండం పెట్టి, నువ్వు దండం పెడతా తల్లి, నువ్వు సర్పంచ్ నిలబడు, నీ కాళ్ళు మొక్కుతాను సర్పంచ్గా ఉండని చెప్పేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వందల మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఊహించని పదవి కూడా రాజకీయ రంగంలోకి బలవంతంగా రావాల్సిన అవసరం అది కూడా జరుగుతుంది. అది ఇంకా మళ్ళీ ఇంకొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు, అక్కడ జెడ్పీటీఓలు, ఎంపీడీఓలు ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి, కార్పొరేటర్లు, ఇలాంటి కొన్ని చోట్ల ఆయా వర్ణ సంబంధమైనటువంటి వ్యక్తులు లేకపోవడం వల్ల ఇంకొకరిని నిలబెట్టడం, అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి రాజకీయ పదవి వరించే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు. వ్యాపార విషయంలో భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంది. కొత్త వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం ఉంది. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంది. అలాగే కృత్రిమ సంతాన ప్రాప్తి ఉందండోయ్. ఐవీఎఫ్ ద్వారా కూడా సంతానాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ఉన్నత స్థాన బదిలీలు, అనుకున్న చోటికి బదిలీ పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా సంవత్సరంలో మీకు మంచి ఉన్నత స్థాయి బెటర్ ప్యాకేజీ పొందుకుంటారు, ఇందులో సందేహమే లేదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభదాయకమైన ఆనందయోగం. ఇదంతా మీకు అత్యద్భుతమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ప్రశాంతత, ఆనందము, ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.